ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎవడు వాడు ఆపెడితే సినిమాని అడుగుతున్న ఈ రోజున మీరు క్వశ్చన్ లేండి. వైసీపీ ఎవడివే ఎవడు వాడు ఎవడు వాడు అని మాట్లాడుతున్న ఈ రోజున ఏ నా కొడుకు మన సినిమా హిట్ అవుతుంది, ప్యాన్ ఇండియా మూవీ అవుతుంది, సినిమా హిట్ అవుతుంది, కొన్ని ఘోరమైన లక్షలు కొన్ని కోట్లు సంపాదిస్తారు అని నేను గ్యారంటీ. మీరు క్వశ్చన్ లేని మాట్లాడతా. పవన్ కళ్యాణ్ ప్రమోషన్ ఇక్కడ రావట్లేదు, ప్రమోషన్ చేయడు. పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయడు తమ్ముడు, నేను గ్యారంటీ. ఎందుకు చేస్తాడు? ఒక సెలబ్రిటీ చేస్తాడా? నేను మాట్లాడుతున్నా ఈ రోజున ఎవడు చేసేది? ఎస్ ఎవడు చేస్తాడు? ఎవరు ఎందుకు చేస్తాడు? అన్న సెలబ్రిటీ అబ్బా అంటే నేను ఏమంటారంటే మంచి మాట అన్న పవన్ కళ్యాణ్ అన్న, మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ, మీరు ప్రమోట్ చేయకుండా మన సినిమా ఏంటో ఉంటుంది, నేను గ్యారంటీ. క్వశ్చన్ లేండి. ఇంకా పెద్ద పెద్ద ప్రభాస్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభాస్ అన్న నేను అన్న అంటన్నా, నేను అన్ననే అంట. ఆయన ప్యాన్ ఇండియా ఫస్ట్, పవన్ కళ్యాణ్ గారు మొగోడు ప్యాన్ ఇండియాలో. అది కాదు అనేది. పవన్ కళ్యాణ్ దేవుడు చిరంజీవి ప్రమోషన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఎంత నేను ఏమంటానంటే ఇగో గదే వద్దు మనకు. చిన్న చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జునే రామ్ చరణ్ తమిళని పెడతారు పిల్లలు, తెలియక తమిళని పెడతారు. ఎవరికి వాడే మొగోడు అన్న. ఇప్పుడు పుష్ప అన్నది వాడు మొగోడు, వాడు ఏంది పవన్ కళ్యాణ్ ఏంది మన అల్లు అర్జున్ ఆయన మొగోడు అన్న. ఆయన గురించి మాట్లాడకూలి, ఆయన గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు తెలుగు ఇండస్ట్రీ ఎవరికి లేదు, నేను గ్యారంటీ. ఏ బాబు ఎవరికి లేదు. నేను ఫ్యాన్ కాదు, నేను ఫ్యాన్ కాదు. అల్లు అర్జున్ మాట్లాడే దమ్ము తెలుగు ఇండస్ట్రీ నా కొడుకు లేదు, నేను గ్యారంటీ. ఎవడివే మీరు మొగోళ్ళు? బయటికి రా, గుద్దలమ్మంటే చూపెట్టు. టాలెంట్ కానీ, యాటిట్యూడ్ కానీ, డాన్స్ కానీ, ఇంకేంటిది ఆ మాటలు కానీ, సినిమా కానీ రాండి, నేను మాట్లాడతాను, నేను గ్యారంటీ. ఎవరే మీరు మొగోళ్ళు? క్వశ్చన్ సినిమా నేను ఏమంటానంటే సినిమా ఇట్టు హరిహర వీరమల్లు మన సినిమా ఇట్టు బ్లాక్ బాస్టరు ఏడుకు వెళ్ళిపోతుంది. అంటే మన తెలుగు ప్రేక్షకులు అందరు చూడాలి సినిమా. చాలా మంది కామెంట్ చేస్తారు. పెంచుతారబ్బా, నేనేమంటా పెంచుతారు. ఒక్క నిమిషం, నీ దగ్గర డబ్బు ఉంటే సినిమా చూడు, డబ్బు లేకపోతే 2 రోజుల తర్వాత చూడు. సామాన్య ప్రజలు ఎట్లా వస్తారు సినిమా? నీ సినిమా పవన్ కళ్యాణ్ చెప్పిండి అవే సినిమా రేట్లు పెంచిందని ఎవరిగా చెప్పింది? తమిళన్ మీ అసలు ప్రేక్షకులు వేస్తారు. తమిళన్ రేట్లు పెంచిళ్ళు పైసా నీ అవ్వ 5,000 10,000 ఎవడిగా వాడు ఇచ్చే పెట్టేది. 50 రూపాయల టికెట్ కింద, 100 రూపాయల టికెట్ పైన, 150 రూపాయల టికెట్ పైన, ఇక 175 రూపాయల టికెట్ ఉంటుంది. కానీ ఎవడిగా మొగడికి టికెట్లు పెంచేది? ఎవడిగా వాడు పెంచేది? తెలంగాణ రాష్ట్రంలో ఎవడు వాడు పెంచేది? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా ప్రమోషన్స్ రాలేదు అన్న, ఈ సినిమా ప్రమోషన్ మాత్రం చేశారు. నువ్వు మంచి మాట మాట్లాడు, థ్యాంక్ యూ, లవ్ యూ అని చెప్పి. అంటే సినిమాకి అంత బజ్ లేదు, ఎవ్వరికి తెలియదు అని చెప్పి ఉద్దేశంతో వచ్చారు. అయితే అన్న ఎందుకు వచ్చిందంటే డిప్యూటీ సీఎం పొగరు అనుకుంటారు సీఎం అని. ఆ డిప్యూటీ సీఎం వేసుకున్నాం మనం. పొగరు అనుకుంటారు, అహంకారం అనుకుంటారు అని మన పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి మన తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలు కదా మనకు, ఏపీ అండ్ తెలంగాణ, వాళ్ళకి అర్థం కావాలని డిప్యూటీ సీఎం వచ్చిండు. అర్థమైందా? దానికి వచ్చిన కానీ మీకేం తెలుసురా? అరే మీకేం తెలుసు? నేను తెలియక అడుగుతానా? మీకేం తెలుసు? ఈ క్వశ్చన్లు ఎత్తారు, నాకు చెప్పినాక అర్థం కాక అడుగుతా. ఓరే అన్న ఎందుకు వచ్చిందంటే మీకు అర్థం కావాలని వచ్చిండు. ఇంకా క్వశ్చన్లు. సో అన్న ఇప్పటి వరకు ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, అంటే నాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసు, కానీ నా సినిమా నడిస్తేనే నాకు డబ్బులు వస్తాయనే విధంగా ఒక మాట చెప్పారు. అంటే కలెక్షన్స్ పరంగా వీరమల్లుకి కలెక్షన్స్ రావు అనే ఉద్దేశంతో చెప్పారని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్ లో ఒక మాట చెప్పారు, నాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసు, మన పిఎం గారు కూడా స్నేహితులు, ఫ్రెండ్, కానీ సినిమా నడిస్తేనే నాకు పైసలు వస్తాయని చెప్పారు. ఆ డబ్బులు ఎందుకంటే, ఆ సినిమా ఎందుకంటే పేద ప్రజలు విద్యార్థులను ఆదుకునేదానికి. అంటే మీ అసలు విద్యార్థులను ఇప్పుడు మీకు టాలెంట్ ఉన్నది, మీరు క్వశ్చన్ లెటర్ మీ అసలు ప్రేక్షకులు ప్రోత్సహించాలి అని అన్న ముందుకు వచ్చిండు. అరే మీ గురించి వచ్చిండు బాయ్, జనాభా గురించి కాదు. మీకు అర్థమైందా? పవన్ కళ్యాణ్ వచ్చేది యూట్యూబ్ ప్రేక్షకులు ఎవరు ఉన్నారో, యువకులు, లేడీస్, అక్క మీకు డక్క ఎవరు వచ్చిందో వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి మాత్రమే మన డిప్యూటీ సీఎం ఏపీ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎం గారు అన్న మీ సినిమా హిట్ అవుతుంది, 2 తెలుగు రాష్ట్రాలు హిట్ అవుతుంది, నేను గ్యారంటీ. మీ అందరు యావత్ తెలంగాణ రాష్ట్రం వెయిటింగ్. నమస్తే అండి. నమస్కారం అండి. హరిహర వీరమల్లు రేపు రిలీజ్ అవ్వట్లేదు, ఆపేస్తాం, బాయ్కాట్ చేస్తున్నాం అంటూ వైసీపీ శ్రేణులు అయితే ఆపుతామని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రం ఏదో పాలిటిక్స్ గురించి మాట్లాడారంట ఈవెంట్ లో, అందువల్ల మేము బాయ్కాట్ చేస్తున్నాం, రేపు చూడమంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము వాళ్ళకుందా? జస్ట్ వాళ్ళు చేసే బాయ్కాట్ తో ఏడ్చారు. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేటటువంటి దమ్ము రాజకీయ నాయకులు ఎవరికి లేదు. ఒకవేళ పేదవాళ్ళు కాదు ఆపండి ఈ సినిమా బాగోలేదంటే పవన్ కళ్యాణ్ చెప్తే ఆగుతుందేమో, కానీ వాళ్ళకి అంత దమ్ము ధైర్యమే. పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేక 11 సీట్లు పడిపోయి అతపోతాలని వెళ్ళిపోయి అడుక్కు దొబ్బుతున్నటువంటి వైసీపీ పార్టీ వాడు ఈవేళ పవన్ కళ్యాణ్ సినిమాని ఆపుతాడా? ఒకవేళ ప్రభుత్వంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఉన్న సినిమా ఆపే దమ్ము వాళ్ళకి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు, ఆయన సామాజిక వర్గం ఎవరు? ఏదో పెద్ద కళ్ళగంటున్నట్టున్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. అసలు పవన్ కళ్యాణ్ సినిమా ఆపడం ఏంటారు బాబు? మీరు అనవసరంగా లేనిపోయింది నెత్తికి పెట్టుకోవడం. కాకపోతే పవన్ కళ్యాణ్ సినిమా ఆపే మగాడు ఉన్నాడా మీ వైసీపీ నాయకుల్లో? వెర్రి వేషాలు ఎకిలి నవ్వులు మానేసి సినిమా వస్తుంది, ఒక అద్భుతమైన సినిమా, ఒక మైథలాజికల్ సినిమా, ఒక మన ఇండియన్ ఒక కోహినూరు వజ్రం గురించి మనం అందరం వింటుంటాం. దాని మూలాలు చాలామందికి తెలియదు, బాగా చదువుకుని ఆ కథ విన్న వాళ్ళకి తప్ప. అలాంటి కోహినూరు వజ్రం మన దేశంలో మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ దొరికింది, ఎక్కడి నుంచి ఎవరి చేతిలోకి వెళ్ళింది, ఏ రాజ్యంలో మారుతూ ఈ సుల్తాన్లు చేతుల్లో మారుతూ లండన్ దాకా ఎలా వెళ్ళింది, ఆ లండన్ నుంచి మన వీరమల్లు అనేటటువంటి వీరుడు ఆ వజ్రాన్ని ఎలాగ మన దేశానికి అందించేటటువంటి కల్పిత కథతో, వాస్తవికత కథ అందు కల్పిత కథతో వస్తున్నటువంటి ఈ గొప్ప సినిమాని మేము ఆపేస్తాం, మేము చూసేస్తాం, మేము వైసీపీ నాయకులు అంటే కాళ్ళు ఎరుగొట్టి నేల మీద కూర్చోబెడతారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అంత తొక్కి నారు తీసేస్తారు, అంత సీనే లేదు. చెప్పడం అంటే ఏముండదు భయ, మాటలైతే సరిపో. ఒక తుఫాన్ అయితే సృష్టిస్తాం మళ్ళీ మేము. ఎందుకంటే గబ్బర్ సింగ్ అందరు చూసిందే, గబ్బర్ సింగ్ అమ్మ బాబులాగా ఉంటుంది సినిమా. డైలాగులే కానీ సాంగ్సే కానీ అన్న చేసిన యాక్టింగ్ కానీ అదొక మనిషి కథ కాబట్టి చాలా మంది ఆడియన్స్ ఆకట్టుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పినా ఏ చెప్పినా నమ్మమాకండి. ఒక సినిమా థియేటర్లోకి వెళ్ళి ఒక ఆడియన్స్ టికెట్ తీసుకుని వెళ్ళి ఆడి రివ్యూ చెప్తే నమ్మండి. అరే ముందు చెప్పేశారు సినిమా పోయిందంట, సినిమా బాగాలేదంట, అవన్నీ ఉట్టు మాటలు. సినిమాని వెనకలాగడానికి ఎంతో మంది, కొన్ని లక్షల మంది చేస్తున్నారు, అదంతా టఫ్ అంతే. సో ఎవరైతే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడియన్ వెళ్ళి చూసి చెప్పాడో అది మీరు, అది బ్యాడ్ అవ్వండి, బ్యాడ్ మాట్లాడితే బ్యాడ్ మాట్లాడండి, ఈ ఫ్యాన్స్గా మేము ఒప్పుతాం. కానీ ముందే ఫేక్ రివ్యూస్ అయితే పెట్టమాకండి. దాదాపు చాలా సంవత్సరాల తర్వాత అందులో డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా రాబోతుంది, ఎట్లా ఉండవు? అంటే మీరే చూసారు భయ్య, నిన్న స్టేజ్ మీద ఒక కామన్ మ్యాన్, అంటే ఉందా బట్టలు వేసుకుని రాలేదు, ఒంటి నిండా బంగారం వేసుకు రాలేదు, ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఆ మంచి మాటలు మాట్లాడాడు. నా సినిమాకి ప్రమోషన్ కావాలి అనుకుంటే నాకు రాజకీయం పరంగా చాలా మంది తెలుసు, కానీ ఇప్పుడు దాకా నా గురించి ఒక పోస్ట్ కూడా పెట్టలా. ఎందుకని? ఆయన సినిమా ఆయనే ప్రమోషన్ చేసుకుంటున్నాడు. సో దానికంటే ఇంకేం కావాలి చెప్పు సపోర్టింగ్ చేయడానికి? బ్లాక్ బస్టర్ మళ్ళీ ఇంకా రికార్డులు బ్రేక్ అయితే 100% అయితే పుష్పాని ఢీ కొనిద్ది అనుకుంటున్నాను నేనైతే. అది అవును. సో దాంట్లో అది చేయటం ఒక ఎత్తు అయితే, దాంట్లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి అవి చెప్పకూడదు నేను, అవి ఇంకో ఎత్తు మాట సినిమాకి. అంటే ఇది ఒక మనిషి కథ, రియాలిటీ కథ. ఆ కథని కూడా ఇలా మలుచుకొని ఈయన చేయటం అన్నది అది ఎక్స్ట్రాటరీ నిజంగా. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ అఫ్కోర్స్ నాతో చెప్పేది ఏంటంటే, మంచి సినిమా వస్తుంది, మంచి కంటెంట్తో మళ్ళీ మరొక గబ్బర్ సింగ్ ఇస్తున్నాడు మనకి ఇట్టు, వెయిట్ చేయండి. మంచి ఒక తుఫాన్ దానికి మించి ఉంటుంది, 100% చెప్తున్నా. దగ్గర నేను షూటింగ్ చూసిన నేను చెప్తున్నా, దానికి మించి ఉంటుంది అది.